పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి ఆ సత్యంతో జీవించడం కోసం మనకు ఎంతోమంది మాస్టర్లను తయారు చేసి ఇచ్చారు, ఎన్నో పుస్తకాలు అందించారు. వారే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు. నేటి సత్యదర్శనంలో బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ మూవీ గురించి, అసలు సినిమా ఎందుకు, పుస్తకాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ మూవీ గురించి, ఆ మూవీ విశేషాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విశేషాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఈ బ్రహ్మర్షి పత్రిజీ మూవీ టీమ్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిలాబాద్ మాస్టర్ నరేంద్ర అసూరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అయ్యా, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్. సత్యదర్శనం టైటిల్లోనే ఒక వైబ్ ఉంది. సత్యదర్శనాన్ని అందించిన వారి గురించే ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఎస్ ఎవరైతే మనకు సత్యాన్ని దర్శింపజేశారో, ఇక్కడ ఈ దర్శనం అనే వర్డ్ ఎంటైర్ వరల్డ్ ఫిలాసఫీలో ఎక్కడ లేదు. ఎక్సెప్ట్ ఇండియన్ ఫిలాసఫీలో మాత్రమే ఈ దర్శనం అనే వర్డ్ ఉంది. సో మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవ దర్శనం అంటాం, దేవుణ్ణి చూసామని అనం. సో చూడడం అనేది బయట నుంచి జరుగుతుంది, ఈ దర్శనం అనేది అంతర్దృష్టితో జరుగుతుంది. అందుకే దేనైనా సరే మనం దర్శించాము అని అంటాం. మంచి చెడు బయట చూస్తాం, సత్యాన్ని దర్శిస్తాం, లోపల నుంచి దర్శిస్తాం. ఇది సత్య దర్శనం. అంటే మనం సత్యాన్ని చూడం, దర్శిస్తాం. సో అందుకే సత్య దర్శనం అనే కాన్సెప్ట్ ఇట్స్ వండర్ఫుల్ కదా. పత్రి సార్ లాక్డౌన్లో ఈ టైంలో కంటిన్యూ చేసిన టైము వారిచ్చిన నేమే. సో ఓకే, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారికి ముందు నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. సో ఏమిటి, మనం పుస్తకాల ద్వారా వారి గురించి తెలుసుకున్నాం. మైత్రేయ బుద్ధ పుస్తకం ఉంది, రైట్. బ్రహ్మర్షి పత్రిజీ బై బ్రహ్మర్షి పత్రిజీ ఉంది, బోధన్ బోధిసత్వుడు ఉంది. పుస్తకాల ద్వారా తెలుసుకున్నాం సార్ గురించి. సో మూవీ ఎందుకని, మీరు ఎప్పుడు చేరారు ఈ టీంలో? మనందరి మైత్రేయ బుద్ధుడు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంత కోటి ఆత్మ ప్రణామాలతో. పత్రిజీ మనకి గత 40 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైనటువంటి సత్యాలని, ఆ సత్యాలని దర్శింపజేసే సాధన మార్గాన్ని మనకు అందించడం జరిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ స్థాపించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి ఆ ప్రయాణం యొక్క ఫలితమే. ఒక 40 సంవత్సరాల క్రితము ఒక యోగీశ్వరుడు తన ప్రయాణాన్ని అతి సామాన్యంగా ప్రారంభించారు. అతి సామాన్యంగా ప్రారంభించినటువంటి ఆ ప్రయాణము అసామాన్యంగా ఎదిగింది. పత్రిజీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అతను ఆ ప్రారంభ దశలో ఏ విధంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ని ప్రారంభించారు, కర్నూలులో ప్రారంభించబడిన ఈ మూవ్మెంట్ ఈరోజు ఇన్ని దేశాలలో విస్తరించింది అంటే అంత సాధారణంగా ఏమీ జరగలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యానంటే, ఎప్పుడైనా సరే ఒక మాట గుర్తుంచుకోవాలి. మనం అద్భుతాలు జరిగినప్పుడు ఎవరు గుర్తించలేరు, అద్భుతాలు జరిగిన తర్వాత దాన్ని ఎవరు గుర్తించే అవసరమే లేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఒక అద్భుతం. ఈ భూలోకానికి పత్రిజీ వచ్చినటువంటి కారణమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ని స్థాపించి ధ్యానాన్ని, శాకాహారాన్ని అందరికీ అందజేయాలని ఒక కారణం. సో తన ఈ భూలోక యాత్ర ఆ విశేషాలు చాలామందికి తెలియవు. ఇప్పుడు నేను ఆదిలాబాద్లో ఉన్నాను,
ఆదిలాబాద్లో ఉంటే నాకు ఎంత తెలుస్తుంది? ఆదిలాబాద్ ఎప్పుడన్నా పత్రిజీ వస్తే తన గురించి ఎంతో కాస్త తెలుసు, నేను కాస్త తనతో ప్రయాణం చేశాను, అంత మట్టుకే తెలుసు. కానీ అంతకంటే ముందు జరిగిన సంఘటనలు అది ఇప్పుడు కర్నూలులో ప్రారంభించారు. ఆ కర్నూలులో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా కేవలం సీనియర్ మాస్టర్స్కే తెలుసు. అవి ప్రపంచానికి తెలియాలి. మీరు అన్నట్టుగా బుక్స్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, మీ యొక్క అబ్బాయో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి పుస్తకాలలో చదివింది ఎక్కువగా గుర్తుండదు. కానీ వాడు సినిమాకి వెళ్ళి చూసి వస్తే ఆ డైలాగులు అన్నీ చెప్తుంటాడు. హీరో డ్రెస్ చెప్తుంటాడు, హీరో డైలాగులు చెప్తుంటాడు, ఆ కామెడీ సీన్స్ చెప్తుంటాడు. ఎందుకు అని అంటే మనం దృశ్యంగా చూసింది మన మైండ్లో బలంగా ముద్రించుకుపోతుంది. అంటే ఇంకొకటి, ఎన్ని పుస్తకాలు చదివినా కూడా మనకు పరిపూర్ణంగా అవగాహన రాదు. దాన్ని మన మైండ్లో చాలా చిన్న స్క్రీన్లోనే చూస్తూ ఉంటాం. మనం మొబైల్లో పత్రికని చూస్తూ ఉంటాం. మొబైల్లో ఎలా చూస్తుంటాము? ఒక చిన్న స్క్రీన్ 6 ఇంచెస్, ఆ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉంటాం. కానీ అతని ప్రయాణాన్ని ఒక 70 mm స్క్రీన్ మీద, వెండితెర అనేది లార్జర్ దాన్ లైఫ్ అంటారు. సో 70 mm స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుంది? మొదటగా బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ అనే మూవీ ఒక వెబ్ సిరీస్ లాగానే స్టార్ట్ అయింది. మారు శివప్రసాద్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి పెద్దలంతా కూడా మొదటగా వెబ్ సిరీస్గా స్టార్ట్ చేయాలని చేశారు. ఒక 6 hours వెబ్ సిరీస్ తయారైంది. అయిన తర్వాత ఎవరి దర్శకత్వంలో అయింది? ధ్యాన వెంకట్ గారి దర్శకత్వంలో ప్రారంభమైంది. అయిన తర్వాత ఏమైందనంటే ఈ వెబ్ సిరీస్ని స్క్రీన్ మీదకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నా ఇంట్లో వెబ్ సిరీస్ ఉంటే నేను ఏం చేస్తాను? ఒక 60 inches, 65 inches, 70 inches, అంతకనే పెద్ద టీవీలు ఏముండవు. హోమ్ థియేటర్లు ఎంతమందికి ఉంటాయి? సో ఇది ఇలా కాకుండా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మన పిరమిడ్ మాస్టర్స్కి అన్న ఒక గొప్ప ఆలోచనతో వెంకట్ గారు ఏం చేశారంటే ఆ 5-6 గంటల వెబ్ సిరీస్ని 2 గంటల 20 నిమిషాల కుదించడం జరిగింది. వావ్. సో పిఎస్ఎస్ఎంలో మెయిన్ కోర్ మూమెంట్స్ అన్నీ కూడా మూవీలో పొందుపరచడం జరిగింది. అంటే హైలీ రిఫైన్డ్ 6 గంటల మూవీని 2 గంటల 20 నిమిషాలకు తేవాలంటే ఎన్ని ముఖ్య ఘట్టాలు ఉండాలి, అంత రిఫైన్డ్గా తీశారనమాట. ఎస్. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్గా, ధ్యాన విద్యార్థిగా వారి ప్రయాణాన్ని ప్రారంభించి ఒక మ్యాగజిన్ని తయారు చేసి పిఎంసి రేడియో, తర్వాత వివిధ ఎక్కడెక్కడ వర్క్ ఉంటే అక్కడ తీసుకొని పిఎంసి ద్వారా ధ్యానోదయం పత్రిజీ ద్వారా గ్రేట్గా అప్రిషియేట్ చేయబడ్డ ధ్యానోదయం ఫేమ్ వెంకట్ గారు మనకిప్పుడు ప్రస్తుతం మూవీ డైరెక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం వెంకట్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ. ఎస్, చెప్పండి. అసలు సేమ్ క్వశ్చన్, మనం ఒక 3 పుస్తకాలు ఉన్నాయి పత్రి సార్ గురించి మొత్తం తెలియాలంటే. అవును. మైత్రేయ బుద్ధ, బ్రహ్మర్షి పత్రిజీ బై పత్రిజీ అండ్ బోధన్ బోధిసత్వుడు. అవును. మరి ఈ మూవీ ద్వారా అవి కాకుండా ఇంకేం కొత్తగా చెప్పాలనుకున్నారు? మీరు ఎందుకు మూవీ ప్లాన్ చేశారు? ఎస్ సార్. సార్, ఎప్పుడు కూడా హ్యూమన్ ఎవల్యూషన్లో మనం ప్రతి సాంకేతికని హ్యూమన్ ఎవల్యూషన్లో ప్రతి టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకొని పెరుగుతూ వస్తున్నాం. పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ కూడా అంతే. ఒక చిన్న కరపత్రం, ఒక పాంప్లెట్ ద్వారా పిఎస్ఎస్ఎం ఎంతో విస్తరించింది. ఒక పాంప్లెట్ దగ్గర నుంచి పుస్తకాల నుంచి మ్యాగజైన్ నుంచి మరి ఏమంటారు యూట్యూబ్ ఛానల్ వచ్చింది, మళ్ళీ శాటిలైట్ అయింది. సో దీని ద్వారా మనం ఎప్పటికప్పుడు విస్తరిస్తూ వస్తున్నాం. అంటే మనల్ని మనం ఆ సాంకేతికతని అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు చాలా ఉత్తమంగా మనం ప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాం మనల్ని మనం. సో దిస్ ఈజ్ అ టైం. అంటే ఇప్పుడు ఒక టైం వచ్చింది ఏంటంటే ఇంకా గ్రాండర్ స్కేల్లో, ఇంకా పెద్ద స్థాయిలో పిఎస్ఎస్ఎంని కానీ పత్రిజీని కానీ, ధ్యానాన్ని కానీ, శాకాహారాన్ని కానీ, లేదా మనం పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ టీచ్ చేసే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కానీ ఒక గ్రాండ్ స్కేల్లో ఒక పెద్దగా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకే నాకు అనిపించింది, పత్రిగారు శరీరాన్ని వదిలేశాక మరి పత్రిగారు ఎంతో కృషి చేశాను.
సో ఎవరు కూడా ఒకసారి వెళ్ళి మూలాల్ని చూసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి అని ఎవరైనా ప్రయత్నిస్తే మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. రేపు పొద్దున ఎవరో వస్తారు, పిరమిడ్ సూత్రాలు, పిరమిడ్ వాతావరణం ఎంత బాగా నచ్చింది, వాళ్ళు ధ్యానం చేస్తుంటారు, ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యాన సేవ చేస్తూ ఉంటారు. కానీ అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది, పత్రి గారు ఎలా ప్రారంభించారు ఇదంతా ఒక పిఎస్ఎస్ఎం నిర్మించడానికి ఆయన ఒక్కొక్క ఇటుక ఎలా పేర్చారు అని తెలుసుకోవాలని ఒక వ్యక్తి ఎవరైనా ప్రయత్నిస్తే ఆ వ్యక్తికి సిద్ధంగా ఒకటి ఉండాలి కదా ఆయనకు చూపించడానికి. సో నాకు అనిపించింది అది నా బాధ్యత. ఎందుకంటే భవిష్యత్ తరాలకి గతంలో ఉన్న పత్రికారికి మధ్యలో వర్తమానం అనే వారధిలా మనం ఉన్నాం. సో గతంలో ఉన్న పత్రిజీని భవిష్యత్తుకి అందించాల్సిన బాధ్యత మనదే అని అనిపించింది నాకు. సో అందుకని ఇందులో ఉత్తమంగా ఎట్లా ప్రజెంట్ చేయొచ్చు అంటే బెస్ట్ వేలో ప్రజెంట్ చేయాలి ఎప్పుడు కూడా పత్రికారిని. సో బెస్ట్ పర్సన్, అది బెస్ట్ అంటే ఇంకా అన్నిట్లోనూ బెస్ట్ ఉంటారు ఆయన. సో ఆయన ఇంకా బెస్ట్గా ఎట్లా ప్రజెంట్ చేయాలని అనిపించినప్పుడు ఒక డాక్యుమెంటరీ ఫిలిం ద్వారా ప్రజెంట్ చేద్దాం. అంటే నిజం చెప్పంటే సినిమానే తీయాలి, అందులో ఏం డౌట్ లేదు. సో మనకున్న పరిమితమైన వనరులతో ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు ఒక డాక్యుమెంటరీ ఉంటే బాగుంటుంది. ఈ డాక్యుమెంటరీ ద్వారా మనం ఎవరెవరైతే మాస్టర్స్ పత్రికారితో ప్రయాణం చేశారో చూసిన వాళ్ళు ఉంటారు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, నరేంద్ర గారు ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి పత్రికారిని చాలా దగ్గరగా చూసాం మనం. చాలా సంఘటనలు మనకు తెలుసు. ఆ సంఘటనల ద్వారా పత్రికారి ఆలోచనలు ఏంటి, ఆయన ఏంటి అని మనం చెప్పగలుగుతాం. సో అలా ఎవరైతే పత్రికారితో మరి 90 నుంచి ఉన్న మాస్టర్లు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళే చెప్తే జరిగిన సంఘటనలు చాలా అథెంటిక్గా ఉంటుంది. అండ్ భవిష్యత్తులో ఎవరైనా సరే, నేనని కదా, భవిష్యత్తులో ఎవరైనా సరే పత్రికారిని గురించి ఇంకా ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామన్నా, లేదా తెలుసుకోవాలనుకున్నా, లేదా ఇంకొక సినిమా తీద్దాం అనుకున్నా, సో దానికి కావాల్సిన సమాచారం అంతా ఒక చోటు ఉండాలి అన్నది నా ప్రయత్నం. సో నిజానికి చెప్పాలంటే మనం ఒక మీటింగ్ పెట్టుకున్నామండి, మినిట్స్ రాస్తాం. అంటే దాని అర్థం ఏంటి, ఆ మీటింగ్ ఏం జరిగింది ఏంటి అంటే మనం డాక్యుమెంట్ చేస్తున్నాం. అలా ఒక 40 సంవత్సరాలు ఒక వ్యక్తి పిఎస్ఎస్ఎం అనే ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు, అసలు అలుపెరుగని ప్రయాణం చేశాడు. మరి దాన్ని ఎవరో ఒకరు డాక్యుమెంట్ చేయాలి కదా. ఓ వావ్, ఇట్స్ గ్రేట్ ఐడియా. డాక్యుమెంట్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు. ఐడియా యాక్చువల్గా వెంకట్కి 2019లో ఐడియా వచ్చింది. 2019లో ఐడియా వచ్చి పత్రిజీకి అప్పుడే అడిగారు, మీ లైఫ్ జర్నీని అంతా డాక్యుమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే అప్పుడే పత్రిజీ పర్మిషన్ ఇస్తే 2019 నుంచి పత్రిజీ లైఫ్ మీద కంప్లీట్గా ఒక రీసెర్చ్ చేశారు. సో అంతకుముందు సార్తో పాటు 1990s నుంచి సార్తో పాటు కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులు ఈరోజు వాళ్ళు ఎవరు ఆన్ ద స్క్రీన్ లేరు. బట్ వారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి పునాది రాళ్ళు. ఈరోజు పత్రిజీ అంటే ప్రపంచం అంతా తెలుసు, మనం వారితో కలిసి ప్రయాణించడం పెద్ద గొప్పేమీ కాదు. కానీ అసలు పత్రిజీ అంటే ఏమీ తెలియని రోజుల్లోనే వారు అసలు ఏ విధంగా వారితో ప్రయాణం చేశారు, ఎలా నమ్మారు, ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మనలాగే మళ్ళీ ఏమన్నా అప్పుడు వస్త్రాధారణ ఉందా అంటే లేదు, ఏమీ లేదు. మనలాగే జీన్స్ విన్నాం, మనం చూడలేదు. అలా ఉండి చాలా క్యాజువల్గా ఉండేవారు. అంతేందుకు డాక్టర్ న్యూటన్ ఒక చోట చెప్పారు, నేను గురువు అంటే ఏదో గడ్డం వేసుకొని ఎలా ఉంటారనుకున్నాను, మామూలుగా జీన్స్ టీషర్ట్ వేసుకుని స్మార్ట్గా కూర్చున్నాడు, ఈయన గురువు ఏంది అసలు అని అనుకున్నాను చెప్పారు. సో అలాంటి ఒక వారు పత్రిజీ గురించి ఎంత తెలుసు వారికి, మనకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు వారికి తెలుసు. అవి వారు ఆన్ స్క్రీన్ వచ్చి చెప్పలేరు. మరి ఆ సత్యాలు అందరికీ ప్రపంచానికి తెలియాలిగా. సో ఆ ఆలోచనతో మొదలుపెట్టారు వెంకట్ అన్నమాట. వండర్ఫుల్. అంటే పత్రిసారికి మీరు చెప్పారు, పత్రిసారికి కూడా ఐడియా ఉంది, ఏమన్నా ఇన్పుట్స్ ఇచ్చారా? ఆయన చెప్పారు నాకు ఎవరెవరిని కలవాలో ఆయనే చెప్పారు. ఇది అసలు స్టోరీ. అక్కడ స్టార్ట్ అయింది స్క్రిప్ట్. సారే స్క్రిప్ట్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే సారే స్క్రిప్ట్ ఇచ్చారు. సో అలా సారు కొంతమందిని కలవమని చెప్పారు. అప్పట్లో ఇప్పుడు 1985 నుంచి రంగా గారు అని ఒక ఆయన ఉన్నారు, సార్తో పాటే ఉన్నారు. 85 నుంచి ఉన్నారు రంగా గారు. ఆడియోలో విన్నట్టు గుర్తుకొస్తుంది. రంగా గారు అదే ఒక పాట తెప్పించారు కదా, ఒక పాట ఎక్కడో చోట విని ఉంటారు మీరు. ఆ ఒక పాట గురించి తనను పంపించి తెప్పించానని నాకు స్ఫురణలోకి వస్తుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ రంగా గారు, ఎందుకంటే ఆయన ఫౌండేషన్ లో అంతా రంగా గారు ఉన్నారు. సో ఆయన ఎందుకంటే ఈ డాక్టర్ న్యూటన్ గారిని,
తర్వాత అప్పట్లో ఎవరైతే యంగ్ బ్యాచ్ ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళు. సో రంగా గారి ఎక్స్పీరియన్స్ చాలా చోట్ల చెప్పించేవాళ్ళు పత్రి గారు. ఎందుకంటే ఆయన జస్ట్ ఫ్యూ డేస్లో ఆయనకు ఏదో సమ్ హెల్త్ ఇష్యూ ఉంది, క్యాన్సర్ కైండ్ ఆఫ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది. ఆయన ధ్యానం చేయడం మొదలుపెట్టాక అది పోయింది. ఆయన ఆయన అసలు చనిపోవాల్సిన వ్యక్తి. ఆయన 85లో పత్రి గారిని కలిశాక విత్ ఇన్ డేస్లోనే ఆయన వ్యాధి క్లియర్ అయిపోయింది. అందుకే ఆయన సరెండర్ అయిపోయారు పత్రి గారికి. సో ఇంకా పత్రి గారితోనే ఉండిపోయారు. సో అలా ఫౌండేషన్ అంతా ఒక్కొక్క 2 years అంతా ఆయన ఉన్నారు సాక్ష్యంగా. అంటే పత్రి సారు కొంతమందికి ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ నేర్పించి ధ్యానంతో వాళ్ళను వాళ్ళు ఎలా క్యూర్ చేసుకోవాలో నేర్పించారు, నడిపించారు. ఆ స్టోరీ ఇప్పుడు ఇందులో ఉంటుంది. సో అలా వాళ్ళు పత్రిజీతో లింకప్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళ జీవితాలలో మార్పులు వచ్చాయి. లేకపోతే ఒక వ్యక్తి నమ్మడం అనేది సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ ఎక్కడ ఏమి అడగరు, తీసుకోరు, ఇచ్చినా తీసుకోరు. మరి మన దగ్గరకు వస్తే గుర్తుంది కదా, వాటర్ బాటిల్ ఇస్తే కూడా తీపిచ్చేస్తారు. అదే రంగా గురించి గుర్తుకొచ్చింది నాకు. నా దారి ఎడారి అనే పాట టీవీలో వస్తున్నప్పుడు సారు విని అర్రే ఇది చాలా ఆధ్యాత్మిక పాట అని జెమినీ టీవీకి పంపించి ఆ పాట తెప్పించాను అని పత్రి సారే చెప్పిన విషయాన్ని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఆడియోలో చెప్పారు సార్ ఆ పాటకు ముందు. నా దారి ఎడారి, నా పేరు బికారి. అవును, జెమినీ టీవీ అప్పుడు జెమినీ ఉందా? అప్పుడు జెమినీ అనుకుంటా, సన్ టీవీ ఏదో ఉంటుంది అప్పుడు. 85లో. 85లో జెమినీ ఎక్కడ? 85 కాదు, నా దారి ఎడారి 96 తర్వాత ఏ ఇయరో తెలియదు మొత్తం మీద. కానీ ఆ సాంగ్ గొప్పతనం ఏంటంటే అందులో ఆ సాంగ్ రాసిన వారికి కూడా అందులో అంత స్పిరిచువల్ మీనింగ్ ఉందని తెలియదు. అది నిజం. సార్ తెప్పించి మళ్ళీ దాన్ని బాగా విని పాడాను అని చెప్పి దాని అర్థాన్ని ఆధ్యాత్మికంగా వివరించి. సో ఇప్పుడు ఆ రంగా మాస్టర్ యొక్క పాత్ర, రంగా గారు మనకు అందుబాటులో లేరు, అందుకని ఆయన తీయలేదు. బట్ నేను చెప్పేది ఏంటి, సమాచారం అంతా సేకరించాం. డన్. సో ప్రతాప్ రెడ్డి గారు కానీ, గుణాకర్ గారు కానీ, సో అప్పట్లో ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వీళ్ళందరినీ పర్సనల్గా నేను కలిశాను. వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు, వివరాలన్నీ సేకరించి మనం ఏం చేసాము అంటే ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం. సో పిరమిడ్స్ ఫ్యూచర్ సొసైటీ మూమెంట్ ఎట్లా ఏర్పడింది, ఎట్లా ఒక్కొక్క అడుగు ఎలా వేసింది అనేది మనం 1990 నుంచి మొదలుపెట్టాం చూపించడం. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం చూపించే డాక్యుమెంటరీలో 1990లో మొట్టమొదటిసారిగా ఎన్జి శౌరి గారి ఇంట్లో ప్రారంభమైన ధ్యాన కేంద్రం అక్కడి నుంచి మొదలుపెట్టి 99 ధ్యాన యజ్ఞం వరకు ఎట్లా ఒక్కో ఇటుక పేర్చారనేది మనం చూపించబోతున్నాం. ద ఫౌండేషన్ ఆఫ్ పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీస్ మూవ్మెంట్. అంటే ఆ 10 సంవత్సరాల ప్రయాణం అప్పటి రోజుల్లోకి తీసుకెళ్ళిపోయారా? అంతే కదండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. నిజంగా చూసిన వాళ్ళు కూడా అదే అంటున్నా, దాన్ని ఫీల్ అవుతారు. అక్కడ మనం వింటేనే అలా వెనక్కి వెళ్తున్నాం. ఆ 90లో మనం ఏం చేస్తున్నాం అని ఒక్కసారి ఆలోచనలు వస్తున్నాయి. మన ఇప్పుడు అది చూస్తే నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, సారు ఏ ఇయర్ ఏం చేస్తున్నారు అటు చూసినప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం ఇటువైపు, ఇటు సార్ని కలవడానికి ఏమేం ప్రిపరేషన్ జరిగింది అనేది ఐడియాలోకి వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే వారిని కలవడం అనేది అంత సామాన్యంగా ఏమీ జరగదు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, నేను అనంతపూర్లో పుట్టాను. నేను పుట్టింది పెరిగిందంతా అనంతపూరే. 2003 వరకు నేను అనంతపూర్లోనే ఉన్నాను. నిజానికి కర్నూలు తర్వాత ఎక్కువ పెద్ద మూమెంట్గా విస్తరించింది పిఎస్ఎస్ అంటే అది అనంతపూర్లోనే. కానీ నాకు తెలియలేదు. 2003 వరకు తెలియదు. 2003 వరకు తెలియదు. నేను పుట్టింది అనంతపూర్లో, పెరిగింది అనంతపూర్లో, చదువుకుంది అనంతపూర్లో. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటే నా చుట్టూ ధ్యానం ఉంది, నా చుట్టూ పత్రిక గారు ఉన్నారు నిజానికి. అంటే ఇప్పుడు ఇంకో గొప్పతనం ఏంటంటే 2003లో ధ్యానంలోకి వచ్చి సాధన చేసిన ఒక పిరమిడ్ మాస్టర్ పెద్ద మనిషి 2009లో వచ్చిన, కానీ అనంతపూర్లో 2003 వరకు ఉన్నా. అచ్చా, 3 వరకు ఉన్నా కూడా అందలేదు. మళ్ళీ ఎప్పుడు అందింది? 2009లో. 2009లో అందిన దాన్ని ముందు ఏంటి హైదరాబాద్ లో దొరికింది. అది కూడా అనంతపూర్లో దొరకలేదు, నాకు హైదరాబాద్ లో దొరికింది. అంటే పక్కనే ఉన్న దాన్ని వదిలేసి ఎక్కడికో వచ్చిన తర్వాత ఈ 6 సంవత్సరాల్లో చాలా జీవితంలో చాలా చూశాను కదా, జీవితంలో చాలా చూడడం. ఇప్పుడు అది గుర్తుకొచ్చినప్పుడు అనిపిస్తుంది, అరే 2003లో నా పక్కన ఉన్నప్పుడు అంది ఉంటే ఈ 5-6 సంవత్సరాలు ఎలా ఉండేవాడిని అనిపిస్తుంది మనకి. ఖచ్చితంగా. ఎందుకంటే పత్రికారు నా చుట్టూనే ఉన్నారు, పిరమిడ్ మాస్టర్లు నా చుట్టూనే ఉన్నారు. మొత్తం ఇప్పుడు అగస్త్య పిరమిడ్ కూడా నేను ఆ రోడ్లు ఎన్నిసార్లు తిరిగానో లెక్కలేదు, ఆ ఏరియా అంతా. ఇవన్నీ ఎన్నిసార్లు తిరిగానో లెక్కలేదు. సత్య దర్శనం కావాలంటే
లోపల నుంచి ఎంతో ఓపెన్గా ఆ ఎలిజిబిలిటీ వస్తే కానీ సత్యాన్ని దర్శించలేం. రైట్. ఇది వాస్తవం. అంటే ఒక అర్హత రావాలి. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నా చుట్టూ మనుషులు ఉన్నారు, నా చుట్టూనే అన్నీ ఉన్నా సరే నేనే చూడలేకపోయాను. నాకు ఆ చూపు ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది. మనం రెడీ అయినప్పుడే, మనం రెడీ అయినప్పుడు సడన్ గా ఒక రోజు సిటీ బస్సులో వెళ్తుంటే నాకు ధ్యానం దొరికింది. ధ్యాన కేంద్రాలు కాదు, సిటీ బస్సులో దొరికింది నాకు ధ్యానం. ఓకే. మీకెప్పుడు అందింది? ఇప్పుడు దీన్ని బట్టి మనం బేరీజ్ వేసుకోవచ్చు. 1990లో స్టార్ట్ అయింది, మీ దాకా ఎప్పుడు వచ్చింది? 2007. మా ఆవిడ 3 సంవత్సరాలు నా వెంట పడింది ధ్యానం చేయమని. ఏపో కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, నిద్ర వస్తుంది అని చెప్పి పట్టించుకోవాలా. అంటే అప్పటికే ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాల తర్వాత మా ఆవిడ తెలిసిన 3 సంవత్సరాల తర్వాత నేను ధ్యానంలోకి వచ్చా. అప్పుడు నా చుట్టూ ధ్యానం ఉంది. నేను ఎప్పుడు మా అత్తగారింటి అటువైపు వెళ్ళినా కూడా ఎప్పుడు నా చుట్టుపక్కల ధ్యానం ఉండేది. నా చుట్టుపక్కల అందరు ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇక్కడ కరీంనగర్లో. కానీ నాకు ఎప్పుడు ధ్యానం అంటుకోలే. సో ఇదేనండి, దర్శించాలంటే లోపల నుంచి ఆ దర్శనం జరగాలనంటే అర్హత రావాలి. అర్హత లేనిది, నాకు ఒక మాస్టర్ ఉన్నాడు, పిరమిడ్ మాస్టర్. ఆదిలాబాద్లో కొన్ని వందల ఫ్లెక్సీస్ పెట్టాం, ఓ 10x20 ఫ్లెక్సీస్ కూడా పెట్టాం. అతను కలిసినప్పుడు ఏమన్నాడంటే, అవునా నేను ఆదిలాబాద్లో ఎప్పుడు చూడలేదే ఇది అంటాడు. అతను ఏదైతే ఆదిలాబాద్లో కలెక్టర్ చౌక్ ఉందో, కలెక్టర్ చౌక్లో 4 వైపులా ఫ్లెక్సీస్ పెట్టాం. అతను ఎవ్రీడే ఆ ఏరియా నుంచే జర్నీ చేసేవాడు. అక్కడి నుంచే అతను ఆఫీస్కి వెళ్ళడము, ఇంటికి వెళ్ళడము, రావడం అదే ఏరియా నుంచి. మన జిల్లానే కదా, నేను కూడా ఎన్నోసార్లు వచ్చిన మరి, కానీ ఒక్కసారి చూడలేదు. మా జిల్లానే ఈనాడు మంచి అదే, కానీ ఒక్కసారి చూడలేకపోయాడు అతను. అంటే దర్శించగలిగే సామర్థ్యము అది లోపల నుంచి రావాలి. రైట్. సో అలానే పత్రిజీ చెప్పినటువంటి ఆ సత్యాల్ని మనం దర్శించాలంటే ఆ సామర్థ్యాన్ని మనం మన లోపల ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ వెంకట్కి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన, ఏదైనా సరే ఒక చిన్న ఆలోచన నుంచే మొదలవుతుంది. ఈరోజు మహావృక్షమైంది. ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా తీయాలనుకున్నది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 150 థియేటర్స్లో, 150 కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, అదేవిధంగా యుఎస్లో ఒక 5-6 థియేటర్స్లో కూడా మనము రిలీజ్ చేయబోతున్నాం. సో పత్రిజీ ఈరోజు గ్లోబల్గా తెలియబోతున్నారు. రైట్. దాని తర్వాత రాబోయే జన్మదినానికి తమిళ్లో, కన్నడలో కూడా, హిందీలో కూడా రిలీజ్ చేయడానికి, ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓన్లీ తెలుగు మూవీ అంతే. రైట్. అన్ని లాంగ్వేజ్లో రాబోతుంది. అంటే ఇప్పుడు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం మేడం స్వర్ణమాల పత్రి మేడం కొంత అందించారు. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పత్రిజీ అంటే తను ఎలా ఎన్లైటన్ అయ్యి ఎలా జర్నీ మొదలెట్టారు, ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు. టీచింగ్స్ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా టీచింగ్స్ వెళ్ళినాయి. ఇప్పుడు మరి ద కంప్లీట్ మ్యాన్ అన్నారు కదా, ఎలా మీరు ఇందులో ద కంప్లీట్ మ్యాన్ అని ఎలా జస్టిఫై చేశారు వెంకట్ గారు? ఎస్ సార్. ద కంప్లీట్ మ్యాన్ అంటే అన్ని కోణాల్లో కూడా పత్రి గారు ఎలా తన బెస్ట్ ఇచ్చారన్నదే మనం చెప్పాలనుకుంటున్న విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పత్రిజీ ఒక కర్నూలు దగ్గర ఆగలే, కర్నూలు నుంచి అనంతపూర్ వెళ్ళారు, అనంతపూర్లో ఆగలే, అనంతపూర్ నుంచి ఉరవకొండ వెళ్ళారు, గుంటకల్ వెళ్ళారు, ధర్మవరం వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు. సో చాలా ఊర్లకు తిరిగారు ఆయన. ఇలా తిరుగుతున్న క్రమంలో మామూలుగా మనం యాజ్ ఏ హ్యూమన్గా మనం ఏం చేస్తాం, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పనిని అవాయిడ్ చేస్తాం, తర్వాత చూద్దాం ఇది కంప్లీట్ కానీ అంటే కొంచెం దానికి అంత ఇంపార్టెన్స్ కూడా ఇయ్యం. కానీ పత్రి గారు అలా చేయలే. ఇంత ప్రయాణంలో ఎక్కడ ఆయన జ్ఞాన సముపార్జన ఎక్కడ ఆపలేదు. ఇలా అంత ప్రయాణిస్తూనే బుక్కులు చదివేవాళ్ళు, టీచింగ్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, మళ్ళీ పాంప్లెట్లు చేసేవాళ్ళు, బుక్స్ చేసేవాళ్ళు. ఆయన అంటే ఒక్క డైమెన్షన్ కాదు, మల్టీ డైమెన్షన్స్ లో పనిచేశారు ఆయన. ఒకవైపు ఆర్గనైజర్గా ఆయన బెస్ట్ ఆర్గనైజర్ ఆయన, అవునా కదా సార్? ఒక టీచింగ్ మొదలు పెడితే అది బెస్ట్ టీచర్ ఆయన, మాట్లాడడం మొదలు బెస్ట్ స్పీకర్ ఆయన. దేంట్లో ఆయనని మీరు తక్కువ చేస్తాం, ఏది ముట్టుకున్నా ఆయన ద బెస్ట్ చేస్తారు ప్రతి దాంట్లో. సో నాకు అప్పుడు అనిపించింది ద కంప్లీట్ మ్యాన్ అనే టైటిల్ కన్నా ఇంకా వేరే టైటిల్ ఏమి ఇస్తాం ఆయనకు.
రైట్ అవునా అది కదా? కూడా ఏం బియాండ్ చేసినా- దట్ ఇంకా సార్ ఏం చేసినా అందులో ప్రతి బెస్ట్ పనిని కంప్లీట్ గా చేస్తాడు. కంప్లీట్ గా చేస్తాడు. ఈవెన్ వేరే వాళ్ళని తిట్టినా కంప్లీట్ గా తిట్టాడు. తిడతారు. మీతో ఉంటే కంప్లీట్ గా ఉంటారు, మీతో క్షణం ఉన్నా సరే కంప్లీట్ గా ఉంటారు. అందుకే ప్రతి వ్యక్తి ఆయన ఎందుకు సొంతంగా చాలా దగ్గరగా ఫీల్ అవుతారు అంటే ఈ కంప్లీట్ గా మనిషితో ఉంటాడు. రైట్ 10 seconds ఉన్నా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ఎవరికైనా అడగండి, ఎస్ పత్రిజీ నాకు ఎంత క్లోజ్ తెలుసా ప్రతి అంటారు. ఒక్కరు ఈవెన్ పిల్లలు కూడా పిల్లలు కూడా ఇప్పుడు పెద్దగా అయిన జనరేషన్ కూడా చెప్తారు ఆ, పత్రిజీ మాకు బాగా క్లోజ్ మా ఆయనతో. బాగా క్లోజ్. ఎందుకు అలా? అతను ప్రతి ఒక్కరితో కంప్లీట్ గా ఉన్నారు. రైట్ ఎంతసేపు అతను ఇచ్చే విజ్డమ్ లో కూడా హైయెస్ట్ విజ్డమ్ ఇచ్చారు మనకి. ఎస్ హైయెస్ట్ విజ్డమ్ ఏంటి? నువ్వు దేవుడు. అప్పటిదాకా అలా ఎవరు చెప్పలా. అది ఓన్లీ వేదాలలో కొన్ని పదాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. కానీ పత్రిజీ ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ ఏంటి? యు ఆర్ ద గాడ్. ఓకే సో అలా కంప్లీట్గా ఇచ్చేస్తారు పత్రిజీ మనకి. మీరు చూడండి, పిరమిడ్ సొసైటీలోకి మీకు ఏం తెలియక్కర్లేదు, మామూలుగా వచ్చారు, ధ్యానం నేర్చుకున్నారు. అలా ధ్యానం నేర్చుకున్న ఒక మామూలు వ్యక్తి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు? పిఎస్ఎస్ఎంలో ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు. అలా ఒక కంప్లీట్ ఆర్గనైజేషన్, ఒక కంప్లీట్ ఎన్విరాన్మెంట్ని ఆయన క్రియేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ బిల్డ్ ఎంత అంటే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ రాదు ఇక్కడ. రాదు, ఇదే పోతూనే లాస్ట్ ఉంటుంది. స్టాప్, ఇక్కడ నుంచి ఇక నేను ఆగి ప్రయాణం చేయాలంటాడు తప్ప అవును ఇంకా నేను ఎక్కడికో వెళ్ళాలన్న ఫీల్ రాదు. మనం కూడా అన్ని సంస్థలకి వెళ్ళినాం కదా. అవును ఇప్పుడు మన దగ్గరికి ఎట్లా వచ్చింది 99లో మనం పిరమిడ్లోనే కూర్చొని సాధన చేసినాం. అదే కానీ 2007 సేమ్ ఇయర్ అవును, same 2007 year, అది కూడా కరీంనగర్నే కలిసినాం సార్ని. మరి కరీంనగర్లో మెడిటేషన్ ఉన్నది, మనం కరీంనగర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఆదిలాబాద్ మన జిల్లానే మరి మన జిల్లా ఎన్నోసార్లు జిల్లాలకు కేంద్రానికి వెళ్తూనే ఉన్నాం, అవును. కానీ ఎక్కడ కనబడలే. 99లో పిరమిడ్ చూసినా పత్రిసార్ గురించి తెలియదు. అవును సో 2007లో పత్రిసార్ని కలవడం జరిగింది. ఎస్ ఎనీహౌ మనందరం 2007 ఆల్మోస్ట్ ఆ ఇయర్లోనే వచ్చినాం. అంటే మనకన్నా ముందు జరిగిన స్టోరీని మనం చూడాలి. ఎస్ ఈ తరానికి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఆ జనరేషన్ 1999 జనరేషన్ నిజంగా ఎంత అదృష్టవంతులు తెలుసా. ఆ టైంలో సార్ ఫ్రీగా ఉండేవాడు, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేవాడు. దగ్గర కూర్చోబెట్టి ఎక్స్పెరిమెంట్స్ చేయించి ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు, ట్రెక్కింగ్స్ చేసేవారు, రాత్రులు కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ. ఆ మూవీలో జస్ట్ కొద్దిగా నేను చూశాను. ఇలా చేశారా? రాత్రులు కాన్సెప్ట్స్, బుక్స్ చదవడము, కాన్సెప్ట్స్. అంటే 1,00,000 పుస్తకాలు చదివినటువంటి జ్ఞానాన్ని అద్భుతమైన కాన్సెప్ట్స్ రూపంలో వారందరికీ అందిస్తూ ఉంటే నిజంగా వారు ఈరోజు వెంకట్ చెప్పినట్టు ఒక బ్రిడ్జ్, వాళ్ళు భవిష్యత్తుకి గతానికి మధ్యలో వాళ్ళు బ్రిడ్జ్. సో మరి అది అందరికీ తెలియాలి అని అంటే ఒక డాక్యుమెంటేషన్ రూపంలోనే ఉండాలి. రైట్. అంటే ఇప్పుడు 19 నుండి ఎప్పటి వరకు 99 వరకు అండి. 19 నుండి 99. అయ్యో 10 సంవత్సరాలు అంతే. అంతే. మళ్ళీ ఇంకా రాబోతున్నాయి. ఇంకా ఉన్నాయి. ఇంకా పార్ట్ 2 ఉంది, ఇంకా పార్ట్ 2 ఉంది, సినిమా పార్ట్ 3 అయిపోలే. ఉంది. సినిమా అయిపోలే, ఇంకా పార్ట్ 1 మాత్రమే. ఇంకా అయిపోలేదు సినిమా, ఇంకా ఉంది. దాని తర్వాత పత్రిజీ గ్లోబల్ గా ఎలా రీచ్ అయ్యారు, సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి ఎలా మన పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది విస్తరించింది, రైట్ గ్లోబల్ గా ఎలా వెళ్ళిందని అందరికీ తెలియాలి కదా. రైట్. ఇప్పటిదాకా ఒక బయట చూసే స్టోరీలన్నీ ఒక డబ్బు కోసం, పదవి కోసం, లేకపోతే ఒక ఊరి కోసం. రీసెంట్లీ చూసిన సినిమాలో ఒక ఊరి కోసం, స్టేషన్ కోసం ఫైట్ చేసిన స్టోరీలు విన్నాం. కానీ ఎదుటి వాళ్లకు జ్ఞానం అందించి తన స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి స్టోరీ చూడబోతున్నాం ఇప్పుడు మనం. అద్భుతం కదా. అంతే కదా. మరి పత్రిజీ అందరిని ఏమంటారు? ప్రతి ఒక్కరు గురువే అన్నాడు, నాయనుడు శిష్యులాగా ఉండాలని చెప్పుడు చెప్పలేదు. మరి అట్లాంటి ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర, అసలు ఇది జీవిత చరిత్ర కాదండి, అద్భుతమైనటువంటి భూలోక యాత్ర. ఎస్ అంతే. మరి ఆ యాత్ర విశేషాలు అందరికీ తెలియాలిగా. మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పత్రిజీ ఎక్కువగా తన గురించి తను ఎక్కువ చెప్పుకోలేదు, ఇష్టపడరు ఆయన. తన గురించి మాట్లాడితే కూడా కట్ చేసి నీ ఎక్స్పీరియన్స్ చెప్పమని చెప్పి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అంటారు. అంటే ఇప్పుడు ఓవరాల్గా పత్రిజీ ఎవరెవరికి ఏ విధంగా సాధన చేయించి మన ద్వారా ఎక్స్పీరియన్సెస్ రప్పించారో అది మనం చూడబోతున్నాం అనమాట. దాంతో పాటు ఇందాక చెప్పినట్టు ఏ సంవత్సరం అంటే పిఎస్ఎస్ఎం అనే ఒక సామ్రాజ్యం నిర్మించడానికి ఆయన ఒక్కో ఇటుకని ఎట్లా పేర్చారు.
రైట్. అంటే ఇప్పుడు కర్నూలులో ఉంటే అయిపోయేది, కానీ ఆయన ఏం చేశారు, అనంతపురం వెళ్ళారు. అప్పుడు బీవీ రెడ్డి గారు అక్కడ ఉన్న సీనియర్ మార్షల్ కొంతమంది అడిగారు, అరే ఇది ఇంకా మనకు కర్నూలు పిరమిడే ఇంకా ఇక్కడ డెవలప్ అవ్వలేదు, నువ్వు అనంతపురం ఎలా వెళ్తావు అని. దానికి పత్రి గారు చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. అంటే ఒక కొడుకు పుట్టి వాడిని పెంచి ఆడు పెళ్లి చేసాక ఇంకో కొడుకుని కంటావా, లేదు కదా, వాడు ఎదిగిన తర్వాత వాడిని వదిలేసి ఇంకో పనులు. అంతే కదా. సో పిల్లలు కంటూ వెళ్తారు. అట్లాగే సేమ్ వే కర్నూలు పిరిమిడ్ ఒక బిడ్డ అయిపోయింది కనీసం, సో అనంతపురం వెళ్తాడు, అక్కడ మాట్లాడతారు, అక్కడ ఇంకో పిరమిడ్ ఉరవకొండ వెళ్ళారు, సెకండ్ పిరమిడ్ ఉరవకొండలో వచ్చింది, థర్డ్ పిరమిడ్ అనంతపురంలో వచ్చింది. అట్లా సార్ ఏం చేశారు, ఆయన ఒక చోట ఆగల, ఓ ఇది నాకు తెలుసు కర్నూలు వరకు ఉంటే ఎట్లా, చలో అనంతపురం వెళ్ళి చెప్తా, ఎవరో ఒకరిని పట్టుకుంటారు అక్కడ అనంతపురంలో ఎవరో తెలుస్తారు, ఆయన బతిమలు అనుకుంటారు, బాబు నేను వస్తాను ఒక నలుగురిని పోగు చేయి, నలుగురికి నేను ధ్యానం చెప్తా అంటారు. ఆ నలుగురిలో ఎవరో ఒకడు ఉంటాడు, అక్కడ తిరుపతిలో ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ అంటారు, అరే నేను తిరుపతి పోతా, కొంచెం బతిలో గడ్డం పట్టుకుంటాడు, ఆయన కాళ్ళు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు. అవసరం లేదు ఆయనకు. ఎంఎల్ రామ్ గారికి ధ్యానం నేర్పించడానికి ఆ మధ్యలో ఉన్న ఎవరో వ్యక్తి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం పత్రి గారికి ఏముంది, కానీ పట్టుకున్నారు ఆయన పట్టుకొని ఆ ఊరొచ్చి అక్కడ ధ్యానం నిర్ధారణ చెప్పించింది. వస్తాం అంటే ఎవరు లేరు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు, నేను తర్వాత స్కూల్ స్టార్ట్ చేసినాక ఇక మొదలెట్టినాం మెల్లగా. సో ఆయన లక్ష్యమే అది, ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి. అంతే కదా, అంతే ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి. నువ్వు ఏమైనా చెయ్యి, నీకు ధ్యానం అందాలి. ఆయన చివరి వరకు దానికోసం పనిచేశారు. రైట్. చివరి వరకు కూడా ధ్యానం వెళ్ళాలి, శాకాహారం వెళ్ళాలి. ఆయన ఎక్కడో ఒక ఊర్లో ఎవడో ఉంటాడు, వాడు బాగుపడతాడు, నేను ఆ ఊరికి వెళ్ళకపోతే ఎట్లా అని ఫీల్ అయ్యేవాడు ఆయన. ఎక్కడో జార్ఖండ్లో, ఎక్కడో నార్త్ ఇండియాలో, అవసరమే లేదు ఆయనకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళాడు ఆయన, ధ్యానం నేర్పించారు, వచ్చేసారు, వాడు బాగుపడ్డాడు, వాడి జీవితం మారిపోయిందో లేదో కూడా ఆయనకు తెలియదు. సీడ్ వేసేసాడు, వచ్చేసాడు, అలా విత్తనాలు వేసేసుకుంటూ వెళ్ళిపోయారు. పత్రిజీ ఫీల్ అయ్యారు. ఎందుకు అని అంటే అక్కడ ఉన్నది నేనే కదా, నన్ను నేను ఆడ తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత నాదే. అక్కడ ఉంది నేనే, జార్ఖండ్లో ఉన్న ఒక వ్యక్తిలో ఉన్నది నేనే కదా. అంటే అక్కడికి నేను వెళ్ళి అతనికి ధ్యానం చెప్పాల్సిన బాధ్యత నాకంటే బాగా ఇంకెవరు తీసుకోగలరు అని ఫీల్ అయ్యారు పత్రిక. అంటే అందరూ చెప్తారు కానీ తను ఆచరించారు. ఎదుటి వాళ్ళలో కూడా ఆ విత్తనం నాటబడి వారు కూడా ఎదిగితేనే మనం సంపూర్ణం అవుతాం. అంతే కదా. నా మెడిటేషన్ నేర్చుకున్న వాళ్ళు ఎదిగితేనే నేను సంపూర్ణం అనుకున్నారు. నేను అలా అనుకోవట్లేదు, ఆయన ఆల్రెడీ సంపూర్ణం, అందరినీ సంపూర్ణం చేయాలి ఆయన ఇంటెన్షన్. తెలిసిపోయింది కదా, సో నేను కంప్లీట్ అయ్యా, నరేంద్ర అసూరి కంప్లీట్ అవ్వాలి, రామ్ గారు కంప్లీట్ అవ్వాలి, వెంకట్ కంప్లీట్ అవ్వాలి, ఏం చేయాలి నాకు తెలుసు కదా ఎలా కంప్లీట్ అవ్వాలో, వచ్చి చెప్తాను. సో ఈ మూవీ ఇప్పటి వరకు తీసిన దాంతో మీరు ఆ స్టోరీలో మీకు తెలియని కూడా ఉన్నాయి, 2009 అన్నారు కదా, అవును, మీరు స్ఫూర్తి పొందింది ఏంటి? ఒక మూవీ చూస్తే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మీ మూవీని? సార్ మనం అడుగున స్ఫూర్తిలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, గ్లిమ్స్ కావాలి. అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పత్రి గారు ప్రతి ఊరు నుంచి ఒక మ్యాగజైన్ రావాలి అని ఒక థాట్ పెట్టారు. ఇప్పుడు నేను చదువుకున్న చదువుకి నాకు ఎంతమంది తెలుగు వచ్చు, కానీ నేనే ఒక పత్రికని సంపాదకి ఏం చేయాలంటే అది సాధ్యమయ్యే పనే, కానీ అలా చేశారు సారు. ధ్యాన విద్యార్థి కాదు, దానికి ముందు మ్యాగజైన్స్ 96లో 96, 97లో మ్యాగజైన్స్ స్టార్ట్ చేశారు. ఒక చిన్న పల్లెటూరు నుంచి కూడా ఒక మ్యాగజైన్ వచ్చేది. అలా 40 సొసైటీస్ ఉంటే 40 మ్యాగజైన్స్ ఉండేవి. దాదాపు ప్రతి జిల్లాకు మ్యాగజైన్ లాగా ఉండేది. ఇప్పుడు నేను ఒక మ్యాగజైన్ చేయాలనుకున్నానండి, నేను ఏం చేయాలి, మొత్తం పుస్తకాలన్నీ చదవాలి, దాన్ని జీర్ణం చేసుకోవాలి, మళ్ళీ అది రాయాలి. ఎంత పని అంటే దానివల్ల ఏమైంది, నేను డెవలప్ అయ్యాను. దట్ ఈస్ ద ఫార్ములా. పత్రి గారు ఆ ఫార్ములాను పట్టుకొని అందరికి ఇచ్చారు. అది అంటే ఒకడు ఇప్పుడు ఈయన ఒక బుక్ పట్టుకొచ్చాడు అనుకోండి, ఈయన తిట్టో కొట్టు ఈయన తయారు చేసేవాడు సార్. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక రైటర్ని, ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ మేల్కొల్పారు పత్రిక. అది మీకు గ్రేట్ స్ఫూర్తి, ఎన్నో స్ఫూర్తిలో అదొకటి. అంతే కదండి. ఇప్పుడు క్లాసులు ఎలా ఆర్గనైజ్ చేయాలో మనకు తెలియదు, ఈయనే నేర్పించాడు, ఇట్లా చేయాలి ఆర్గనైజ్, ఇట్లా చేయి, వాడితో మాట్లాడి వీడితో నేర్పించాడు అందరికి. యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ నేర్చుకోవడానికి మాకు JCI అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. దానిలో మెంబర్షిప్ తీసుకొని చూడండి, ప్రతి ప్రోగ్రామ్కి స్టార్ హోటల్లో ప్రోగ్రామ్ పెడితే కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఓ 3 రోజులు టైం పెట్టి మైక్ ఎట్లా పట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడొద్దు అని, ఒక కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలని ఒక పెద్ద ట్రైనింగ్ని జస్ట్ తన ఒక మాటతో మనల్ని లోపలికి సాధన చేస్తూ వస్తుంది అని ఇన్నర్ పవర్ని అలా తీశారు అంటారు మీరు. ఇక్కడ జరిగింది ఏంటనంటే, బయట ట్రైనింగ్ ఎవరిచ్చినా సరే
వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మీ పైన ఉంటుంది. అంటే మీ యొక్క ఒరిజినాలిటీ కాస్త ఎక్కడో కొంచెం ఇమిటేషన్ వస్తుంది. జరిగిపోతుంది. కానీ ఇక్కడ పత్రిక చేసిన అద్భుతమైన విషయం ఏంటంటే నీ లోపల ఉన్న ఒరిజినాలిటీని బయటకు అది తీసుకొచ్చాడు. తన ఇమిటేషన్ ఎక్కడ లేకుండా ఎక్కడ లేదు. మన ఒరిజినల్ పవర్ ని తీశాడు. ఇప్పుడు మీరు చూడండి, ఒక్కొక్క మాస్టర్ కి దే అడాప్టెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ Yes. టీచింగ్, ఓన్ స్టైల్ ఆఫ్ ప్రీచింగ్, ఓన్ స్టైల్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్. రైట్. సో ప్రతి ఒక్కటి సార్ పత్రిక చేసిన గొప్పతనం ఏంటంటే నీ లోపల ఉన్న ఇన్నర్ పొటెన్షియల్ని బయటికి తీసుకొచ్చారు వారు. Right. అలా తీసుకొచ్చే విధంగా నిన్ను నువ్వు తయారు చేసుకున్నారు. Right. ఇప్పుడు చాలామంది నాకు అడుగుతుంటారు, మీరు పత్రిజీ ఫాలోవరా అని. కాదు, నేను పత్రిజీ ఫాలోవర్నే కాదు. నేను పత్రిజీ ఫాలోవర్ అని నేను అనుకుంటే కనుక పత్రిజీ నాకు అసలు అర్థం కానట్టే లెక్క. అంతే కదా. అంటే అక్కడ తన టీచింగ్స్ గొప్పతనం అర్థమవుతుంది. సో ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళాలి. ఇది ఓన్లీ బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ అనేది 1990 నుంచి 99 వరకు వచ్చినటువంటి అతని జస్ట్ ఒక పునాది రాళ్ళు లాగా. దీని తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో అతని విజ్డమ్ ఏ విధంగా ఉంది, అతని జర్నీ ఏ విధంగా సాగుతుంది అనేది ఇంకా అద్భుతంగా మనకి. సో ఓన్లీ ద బిగినింగ్ ఇది. ఇట్స్ ఓన్లీ ద బిగినింగ్, ఫౌండేషన్ అంతే. ద ఆ బిగినింగ్ పునాది వేసి పునాది కనపడదు, అంతే. ద బిగినింగ్. బిగినింగ్ పైకి రాని ఇది కిందనే ఉన్నది వేర్ల లోపల. నెక్స్ట్ బ్రహ్మర్షి పత్రిజీ అన్స్టాపబుల్. అన్స్టాపబుల్ అక్కడ వరకు పార్ట్ 2. అన్స్టాపబుల్ పార్ట్. అన్స్టాపబుల్ ఇంకెక్కడ ఆగలేదు పత్రిజీ. అక్కడ నుంచి గ్లోబల్ గా ఎదుగుతూనే వెళ్ళారు. 100% వండర్ఫుల్. అది. సో చెప్పండి ఫైనల్ గా, ఎందుకు ఎవరెవరు ఈ సినిమా చూడాలి? సో నా వర్షన్లో అయితే ఎవరెవరైతే జీవితంలో మరి ఇది కాదు జీవితం, ఇంకేదో ఉంది, లేదా ఏదో ఉంటుంది, లేదా జీవితానికి అర్థం ఏంటని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. రైట్. 2, పిఎస్ఎస్ఎంలో ఉన్నారు, మరి ఎంతో సేవ చేస్తున్నారు, మరి ఎంతో కనెక్టెడ్తో ఉన్నారు పిఎస్ఎస్ఎంతో. మరి అలాంటి వాళ్ళందరూ కూడా అసలు పిఎస్ఎస్ఎం ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. ఆ పునాదుల్లో మరి ఆ పత్రికారి ఆలోచనలు ఏంటి, ఆయన ఎట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని సిద్ధాంతాల కోసం చాలా విషయాలు త్యాగం చేయాల్సి వస్తుంది, నిలబడాల్సి వస్తుంది. అలా నిలబడ్డాడు ఆయన. అవన్నీ ఏంటి, ఎలా నిలబడ్డారని తెలుసుకుంటే రేపు పొద్దున మనం మాట్లాడేటప్పుడు మనం కూడా అంత స్ట్రాంగ్గా నిలబడతాం. రైట్. సో అంత కాన్ఫిడెన్స్, అంత ఇది వస్తుంది మనకు. రైట్. వర్క్ చేసే వాళ్ళకు స్ఫూర్తి, కొత్త వాళ్ళకి ఒక అవగాహన Yes. సార్ గురించి. యా, మీరేమంటారు? సో ఇక్కడ నేను జనవరి నుంచి పత్రిజీ ఫిల్మ్స్ టీంలో జాయిన్ అయ్యాను. అలా జాయిన్ కావడం కూడా ఇట్స్ ప్లాన్ అని నాకు అనిపించింది. నేను వెంకట్ కలిసి ధర్మస్థల ప్రోగ్రామ్కి వెళ్ళాం కర్ణాటకకి. జస్ట్ క్యాజువల్గా వెళ్ళామంతే. సో ఆ మధ్యలో మూవీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడు నేను కూడా జాయిన్ అయ్యే అవకాశాన్ని నాకు ఇచ్చారు వెంకట్. సో థ్యాంక్ యూ వెంకట్, నాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే దీని గురించి పనిచేయడం ఒక అద్భుతంగా భావిస్తున్నాను నేను. ఒక చిన్న అవకాశం దొరికినా చాలు అని అనిపించింది నాకు. కానీ అలాంటిది వెంకట్ నాకు ఒక చక్కటి రోల్ని ప్లే చేసే అవకాశం ఇచ్చారు. పత్రిజీ యొక్క ప్రతి మాట మనకు స్ఫూర్తి, పత్రిజీ ప్రతి కదలిక మనకు స్ఫూర్తి. మెయిన్గా పత్రిజీ నుంచి నేను ఎక్కువగా స్ఫూర్తి పొందడం జరిగిందంటే ఆయనలో ఉన్నటువంటి మిత్రత్వం, ఆయనలో ఉన్నటువంటి కరుణాతత్వం. ఒక మనిషిలో ఎంతగా కరుణ లేకపోతే అతను ప్రపంచంలో చివరి మానవుడు కూడా బుద్ధుడు కావాలని అనుకుంటాడు. ఈవెన్ బుద్ధుడికి కూడా ఆ లక్ష్యం ఉందో లేదో నాకు తెలియదు. కానీ పత్రిజీ ఎప్పుడు చెప్పే మాట, ఈ భూమి మీద చివరి మానవుడు కూడా బుద్ధుడు కావాలి, ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా సంరక్షించబడాలి. ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప విజన్ లేకపోతే వారి నోటి నుంచి ఆ విధమైన మాటలు వస్తాయి. సో ఆ మాటలు మొత్తం ఈ ప్రపంచానికి ప్రతి కార్నర్కి వెళ్ళాలి. అలా తీసుకెళ్లే బాధ్యత మన పిరమిడ్ మాస్టర్స్ అందరిది కూడా. ఏం చేయాలి మన పిరమిడ్ మాస్టర్స్ ఇప్పుడు మూవీ కోసం? మూవీ కోసము అంతా జరిగిపోయింది, మూవీ అంతా జరిగిపోయింది. ఇంకొక 5 to 10% మాత్రం మిగిలిపోయింది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ 3 సంవత్సరాలుగా 2023లో ప్రారంభమైంది కదా షూటింగ్. అవును. 3 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా సహకరించారు. సో ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి, మన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ గారు, అదేవిధంగా మారెట్ శివప్రసాద్ గారు,
అదేవిధంగా ప్రతి ఒక్క మాస్టర్ కూడా. అందుకే ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ ఎవరయ్యా అని అంటే ఆల్ పిరమిడ్ మాస్టర్స్. వావ్. మీకు తెలుసా ఈ మూవీకి కంట్రిబ్యూషన్ 50 రూపాయలు కూడా వచ్చింది, రూపాయి కూడా వచ్చింది, రూపాయి కూడా వచ్చింది కంట్రిబ్యూషన్. సో ఆ రూపాయి ఇచ్చిన వారు కూడా భాగస్వాములే. సో వారు ఎలా ఇచ్చారు, వారి లోపల నుంచి ఒక స్ఫూర్తి వచ్చింది. ఇందులో నేను అంతగా చేయలేను, కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వలేం కదా. సో కాబట్టి వారు కూడా నా పాత్ర దీనిలో ఉండాలి. రూపాయి, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, ఇలా అందరి కంట్రిబ్యూషన్ ఈ మూవీలో ఉంది. అంటే ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్. ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్. PSSM లో ఉన్న ప్రతి ఒక్కరు. ఎందుకంటే పెద్ద అని చెప్పింది అదే కదా మనకి, అందరూ సమాన పాత్రధారులే. మీ పాత్ర మీరు యాంకర్గా మీరు పోషిస్తున్నారు, ఈరోజు నా పాత్ర నేను పోషిస్తున్నాను, ఒకరోజు మీరు ఇక్కడికి వస్తారు, ఒకరోజు అక్కడికి ఇంకెవరో వెళ్తారు. అంతే, దట్స్ ఇట్. వండర్ఫుల్. సో మరి ఇప్పుడు ప్రస్తుతం మూవీ రిలీజ్ కోసం కానీ, మూవీ రిలీజ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ వివరాలు ఎలా తెలుసుకోవాలి, ఇప్పటికైనా ఏ విధంగా మూవీకి హెల్ప్ చేయొచ్చు వెంకట్ గారు? సార్ ఇప్పుడు ఏం లేదు సార్, సింపుల్ విషయాలు. మీకు తొందరలోనే ప్రతి ఏ ఊర్లో ఏ థియేటర్ అనేది మన పిఎంసిలో ఒకటి, అండ్ ధ్యాన జగత్ మ్యాగజైన్లో, అండ్ త్రూ వాట్సాప్ ఇవన్నీ ద్వారా అందరికీ తెలుస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ జూలై 19న ఎక్కడికి వెళ్ళకుండా డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ రోజు మన మొత్తం క్యాలెండర్ మీద బుక్ ఫ్రీ చేసుకోవాలి, అయిపోవాలి అందరూ. ఫ్రీ అయిపోవాలి. Right. రెండోది మనకు తెలిసిన వాళ్ళందరినీ వచ్చేలా చేయాలి. రైట్. ఇది ఏంటంటే మార్నింగ్ కూడా మనం డే డిస్టర్బ్ అవ్వకూడదని మార్నింగ్ 8 to 10:30 పెట్టాం. Right. అంటే పొద్దున 8 గంటల నుంచి 10:30కి అయిపోతుంది. రైట్. సో కాబట్టి ఎవరికి ఏ డిస్టర్బెన్స్, ఇప్పుడు నేను ఎవరినో పిలుస్తా, అరే సినిమా అంటే నా డే వేస్ట్ అయిపోతుంది అన్నాడు అనుకోండి, అరే బాబు నువ్వు ఇట్లా అంటావు నాకు తెలుసు, అందుకే పొద్దున్న 8కే సినిమా, 8 నుంచి 10:30 అయిపోయింది. సో కాబట్టి రా అని చెప్పొచ్చు. అలా కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ని, బంధువుల్ని, ఎవరున్నా అందరినీ తీసుకురావాలి. సో ఇప్పటికిప్పుడు పత్రిక నుంచి తెలిసేలా చేయాలి. ఇప్పటికిప్పుడు చేయగలిగిన హెల్ప్ ఏంటంటే, జూలై 19 మనం ఫ్రీగా ఉండడంతో పాటుగా ఎవరెవరికి మూవీ చూపిద్దాం అనుకున్నామో వారందరినీ ఆ రోజు ఫ్రీగా 8 to 10:30 థియేటర్కి వచ్చేటట్టు చేయాలి, తీసుకెళ్ళాలి. వచ్చేటట్టు చేయడం కాదు. ఇప్పుడు దీనిలో బెనిఫిట్ ఏంటంటే, నేను కొంతమంది అంటూ ఉంటారు, నీ ధ్యానం ఎందుకు చేస్తావు, ఊరికే ధ్యానం అంటావు, ఏముంది దానిలో అంటే, అలా అన్న వాళ్ళకి ప్రతి జీవిత చరిత్ర మనం చూపించామనుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, సాయిబాబా గురించి ఎక్కువగా ప్రపంచానికి తెలిసింది ఎప్పుడయ్యా అంటే సాయిబాబా సినిమా తర్వాత, రిలీజ్ అయిన తర్వాతనే సాయిబాబా ఒక పీక్ వెళ్ళిపోయారు. అలాగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సినిమా కూడా సీరియల్ లాగా కూడా సినిమాల ద్వారా జనాలకు తెలిసింది వాళ్ళు ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కూడా అంతే, మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఖచ్చితంగా ఒక మాట ఏమంటారంటే, బ్రహ్మర్షి పత్రిజీ మూవీ కంటే ముందు, బ్రహ్మర్షి పత్రిజీ మూవీ తర్వాత. ఇంతకు ముందేమో మనం PSSM లోకి రాకముందు తర్వాత అనేవాళ్ళం, తర్వాత పత్రిజీని కలిసిన తర్వాత కలవక ముందు, ఇప్పుడు సినిమా చూడక ముందు చూసిన తర్వాత. ఎందుకంటే నేను ఒక పత్రిజీ గురించి ఒక క్లాస్కి వెళ్ళి ఎంత చెప్పగలనా కూడా అది ఇన్కంప్లీట్ అవుతుంది. పత్రిజీ గురించి మనం మాట్లాడలేము, సార్ టీచింగ్స్ మాట్లాడగలం, అంతే మరి ప్రబోధాలు చెప్పగలం కానీ పత్రిజీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా ఇన్కంప్లీట్ అవుతుంది వారి ప్రయాణం. కానీ ఈ లార్జర్ దాన్ లైఫ్, ఆ బిగ్ స్క్రీన్ యొక్క ఉన్న విశిష్టత ఏంటంటే, ఆ ఎమోషన్స్కి మనం కనెక్ట్ అవుతాం. నాకు తెలిసి మాతృదేవ సినిమా చూసి ఏడవకుండా ఉన్న వాళ్ళు ఎవడూ లేడు. అవును కదా, చాలా. అది నాటకం అని తెలుసు, అది డ్రామా అని తెలుసు, మాధవి నటిస్తుందని తెలుసు, ఆ పిల్లవాడికి కుంటి లేదు అని తెలుసు, కానీ కనెక్ట్ అయిపోయాం అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో అందుకే దిస్ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్ అంటారు. సో అలానే ఈ బ్రహ్మర్షి పత్రిజీ మూవీని చూస్తున్నప్పుడు అక్కడ పత్రిజీతో మనం కనెక్ట్ అవుతాం, వారి ప్రయాణంతో కనెక్ట్ అవుతాం, వారి జ్ఞానంతో, శక్తితో కనెక్ట్ అవుతాం. మరి ఇంత మించిన స్ఫూర్తి ఇంకేముంటుంది మనకి? ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. సో అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఒక పిరమిడ్ మాస్టర్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జూలై 19 ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు వారి దగ్గరలో ఉన్నటువంటి థియేటర్లో బంధుమిత్ర సపరివార సమేతంగా ఈ లోక కళ్యాణ కార్యక్రమానికి విచ్చేయండి. రైట్. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు సండే, మళ్ళీ సండే, అది కూడా పొద్దున్న 8 నుంచి 10:30 వరకు సండే. అంటే ఇప్పుడు పత్రి సార్ మన దగ్గరకు వస్తున్నారు అంటే
సండే లేదు, మండే లేదు, వర్కింగ్ డే లేదు, అంతే. టైము లేదు, ఏం లేదు, ఎప్పుడొస్తారా అని ఎదురు చూసాం. మరి అలా ఇప్పుడు మన దగ్గరికి మన ఇంటి దగ్గర ఉన్న థియేటర్లోకి వస్తున్నారు. Yes. మనందరం రెడీ ఉండాలి. అంతే. పౌర్ణమి ధ్యానానికి ఎట్లా సిద్ధమై ఉన్నామో, పత్రి సార్ని కలవడానికి ఎలా సిద్ధమై ఉన్నామో, మూవీ కోసం అందరం సిద్ధమై ఉండాలి. అంతే. మన చుట్టుపక్కల అందరినీ సిద్ధంగా పెట్టాలి. అంతే. పత్రిజీ మన ఊరికి వస్తున్నా అంటే రాత్రి 2 గంటలకు కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఎదురు చూసాం. రేపు పొద్దున వస్తున్నారంటే ఆ టైం రోజు చూసామా మనం? ఏమైనా టైం చూడలేదు కదా. సో ఇక్కడ కూడా నో టైం. పిరమిడ్ మాస్టర్ అంటే బియాండ్ టైం. ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్గా మీ మెసేజ్. సో నరేంద్ర అన్న అందరికీ చెప్తున్నారు పత్రిజీని మళ్ళీ కలుద్దామని. సో దానికి నా యాడింగ్ ఏంటంటే పత్రిజీని అనుభూతి చెందుదాం సినిమా ద్వారా. పత్రిజీతో ఎక్స్పీరియన్స్ అవుదాం. ఎస్, రైట్. పత్రిజీని ఎక్స్పీరియన్స్ చేద్దాం. పత్రిజీని ఎక్స్పీరియన్స్. మళ్ళీ కలుద్దాం పత్రిజీని రైట్. ఇంకొకసారి ఎస్. థియేటర్లో అద్భుతంగా. డన్. అండ్ మొన్న వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే ఈ బ్రహ్మర్షి పత్రిజీ ఈ మూవీని వీరుంటే 3Dలో కూడా తీద్దామని ఆలోచన వచ్చింది. డన్. వండర్ఫుల్. సో ఏదైనా ఆ సాధ్యం, యూనివర్స్ ఎంతైనా సహకరిస్తే సాధ్యం కనుక 3Dలో చూసాం అనుకోండి, హ్యాపీగా నేను పత్రిజీకి షేక్ హ్యాండ్ ఇస్తాను. ఇలా అంటే అయిపోయాక ఇలా అంటే వచ్చి కలుస్తారు మనకి పత్రిజీ. ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్ కదా. ఏదైనా సాధ్యం. Yes. ఆదిలాబాద్ మాస్టర్ తలుచుకుంటే ఏదైనా సాధ్యం. అది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరు పిరమిడ్ మాస్టర్ ఎందుకంటే ఏ ఫర్ ఆదిలాబాద్, ఏ అందుకే వస్తాను చెప్పిన. అదే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో So, మచ్. మీతో మాట్లాడుతుంటే చాలా చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది మాకు ఎప్పుడు కూడా. అదే పత్రిజీ మనకు నేర్పించారు, ఆ ఫ్లో ఇచ్చారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ నరేందర్ Thank గారు, you, వెంకట్ గారు. thank you. సో ఇది మిత్రులారా, విన్నాం కదా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి మన అందరికీ తెలుసు. తెలిసిన వారిని వారి యొక్క సీనియర్ మాస్టర్స్తో ఎలా నేర్పించారు, ఎలా ఫౌండేషన్ వేశారు తెలుసుకోవడానికి మనందరం వెళ్ళాలి సీనియర్స్. మరి నెక్స్ట్ తరానికి మనం అందించాలి కదా. ప్రతి ఒక్క విద్యార్థికి 2 సంవత్సరాల నుండే ధ్యానం చేయాలని కార్డినల్ ప్రిన్సిపల్గా పెట్టినటువంటి మహనీయుడు. అదే కదా మనందరిని ఇన్స్పైర్ చేసింది. కాబట్టి మిత్రులారా, మన ఇంటి దగ్గరికి పత్రిజీ వస్తున్నారు అంటే, లేదా రేపు పౌర్ణమి ధ్యానం ఉంది అంటే మనం ఎలా ప్రిపేర్ అయ్యామో, మనం మిగతా మన ఫేవరెట్ హీరో సినిమాకి ఎలా ప్రిపేర్ అయ్యామో, మన ఫేవరెట్ హీరో కాదు, మనతో కలిసి జీవించిన ఒక గ్రేటెస్ట్ మాస్టర్ యొక్క స్టోరీని థియేటర్లో, మన ఇంటి దగ్గర ఉన్న థియేటర్లో చూడబోతున్నాం. కాబట్టి జూలై 19 ఆదివారం పొద్దున 8 నుండి 10:30. మనం ఎట్లాగూ రెడీ అయ్యి ప్రతి పిరమిడ్ మాస్టర్ మనం ఎవరెవరు చూపించాలి. నాకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. మా అమ్మాయి మ్యారేజ్ చేసినప్పుడు ఎట్లా లిస్ట్ రాశానో, ఇప్పుడు ఒక లిస్ట్ రాసి అందరినీ తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు ఆల్రెడీ మూవీ వాళ్ళు రెడీ చేసేసారు. మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు చూస్తున్న వాళ్ళం ఆ సినిమాకి వెళ్ళాలి, టికెట్ తీసుకొని వెళ్ళాలి. దట్స్ ఇట్. దీన్ని ఎంత అద్భుతంగా మనం చూస్తే, పత్రిజీ చెప్పారు మనకి, షిరిడి సాయిబాబా సినిమా వచ్చినప్పుడు 2 సార్లు చూడమని చెప్పారు. ఆదిశంకర సినిమా వచ్చినప్పుడు 2 సార్లు చూడమన్నారు. మనం 3-4 సార్లు చూసాం. మరి వారి సినిమాలు చూడమని చెప్పిన పత్రిజీ సార్ సినిమాని మనం ఎన్నిసార్లు చూడాలి? మనకు ఉండేది ఒక్కరోజు. ఆ రోజు ఆ థియేటర్లో ప్రతి ఒక్కరం చూద్దాం. మనం పిఎంసికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి, తర్వాత పత్రిజీ యొక్క జ్ఞానంతో, శక్తితో అనుసంధానం అవుతామని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.